నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇటీవల కాలంలో చూసుకుంటే నేను కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న చాలామంది యొక్క ఇళ్లను సందర్శిస్తూ ఉన్నానన్నమాట. ఆ ఇళ్లలో మనం చూసుకుంటే కానీ రాజంపేట కావచ్చు, కోడూరు కావచ్చు, రాయచోటి, కడప, అలాగే రాయలసీమ ప్రాంతాలు పక్కన పెడితే కానీ నెల్లూరు కానీ, ప్రకాశం కానీ, పశ్చిమ గోదావరి జిల్లాలు, విజయవాడ సైడు, కాకినాడ, భీమవరం ఇటువంటి ఇళ్లల్లో మనం చూసుకుంటే కానీ చాలా వరకైతే ఇళ్లల్లో ఉన్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో గల్ఫ్ దేశాలు కానీ, అమెరికా కానీ, సింగపూర్ కానీ, ఆస్ట్రేలియా కానీ వివిధ దేశాలకు వెళ్ళి స్థిరపడ్డారనమాట. ఆ ఇళ్లల్లో నేను మెయిన్గా చూసింది ఏంటంటే కానీ ఆ యొక్క ఇళ్లల్లోకి వెళ్ళినప్పుడైతే తల్లిదండ్రులు ఉంటూ ఉన్నారు, లేకపోతే భార్య పిల్లలు ఉంటూ ఉన్నారు, లేకపోతే భర్త పిల్లలు ఉంటూ ఉన్నారు, తల్లిదండ్రులు ఉంటూ ఉన్నారు. ఆ ఇళ్లలో నేను కామన్గా గమనించింది ఏంటంటే కానీ ఆ ఇళ్లలో మనం చూసుకుంటే కుక్కలైతే పెంచుకుంటూ ఉంటూ ఉన్నారన్నమాట. అలాగే ప్రతి ఇంట్లో కొడుకు బిడ్డలతో కలకల్లాడాల్సిన ఇల్లు మనం చూసుకుంటే బెడ్రూమ్లలో ఏసీ వేసి కుక్కలనైతే సాకుతూ ఉన్నారనమాట. ఆ యొక్క కుక్కలకు కూడా ఏ కుక్కలు అంటే కానీ నిజంగా మీరు ఆశ్చర్యపోతారు, మన భారతదేశానికి సంబంధించిన కుక్కలు కాదనమాట, విదేశీ కుక్కలు అనమాట. అంటే ఎక్కడైనా జర్మనీ కానీ, జపాన్ నుంచి కానీ, లేకపోతే ఇతర దేశాలు అమెరికా నుంచి ఎక్కడెక్కడో కొన్ని బ్రీడ్లు ఉంటాయి కదా, అక్కడ నుంచి దిగుమతి చేసుకున్న విదేశీ కుక్కలు ఏవైతే ఉన్నాయో అవి లగ్జరీగా అయితే తమ బిడ్డల స్థానంలో ఏసీలో బెడ్ మీద లక్షణంగా ఉండవలసిన బిడ్డలేమో కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వచ్చేసి కువైట్ ఇళ్లల్లో కష్టపడుతూ ఉన్నారు. గల్ఫ్ దేశాల్లోని సౌదీ కానీ ఎక్కడంటే అక్కడ కష్టపడుతూ ఉంటే కానీ విదేశీ కుక్కలు మాత్రం ఏసీలో బెడ్ మీద పనుకుంటూ లక్షణంగా హ్యాపీగా లగ్జరీ లైఫ్ని అయితే అనుభవిస్తూ ఉందన్నమాట. ఇదే విధిరాతని చెప్పేసి నాకైతే అనిపించింది అనమాట. విదేశీ కుక్కలేమో మన ఇళ్లలోకి వచ్చి రాయలుగా బ్రతుకుతూ ఉంటే మనమేమో విదేశాలకు వెళ్ళి వాళ్ళ ఇళ్లలో కుక్క బ్రతుకుతూ ఉన్నట్లయితే నాకైతే అనిపించింది అనమాట. అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ నేను 10 ఇళ్లకు వెళితే అందులో దాదాపు 5-6 ఇళ్లలో మనం చూసుకుంటే కానీ కుక్కలను అయితే పెంచుకుంటూ ఉన్నారు. అవి కూడా విదేశీ కుక్కలను చూసి నేనైతే ఆశ్చర్యపోయాను అనమాట. ఏంది దేవుడా, ఏంది పరిస్థితి, మేమేమో కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వెళ్ళి ఆ యొక్క ఇళ్లల్లో మమ్మల్ని కుక్కలుగా చూస్తూ కుక్క బతుకు మేము బతుకుతూ ఉంటే విదేశాల నుంచి వచ్చిన కుక్కలు ఇండియాలో మా ఇళ్లల్లో విదేశీ కుక్కలు ఏవైతే ఉన్నాయో బెడ్ల మీద ఏసీ వేసుకొని రాయలుగా బ్రతుకుతూ ఉన్నాయి. అలాగే కుక్కలకు మనం చూసుకుంటే పిల్లలు స్నానాలు చేపియడాలు వాటికైతే మొత్తం సగలమైతే చేస్తూ ఉన్నారు. కువైట్ మరియు గల్ఫ్ దేశాల నుంచి తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఆ పిల్లవాడు వాళ్ళకు తాగేదానికి ఒక గ్లాసు నీళ్లు కూడా ఇచ్చినాడో ఏమో లేదో తెలియదు, కానీ ఆ యొక్క కుక్క పిల్లలను మనం చూసుకుంటే కానీ అతి గారాభంగా ప్రేమతో అయితే సాకుతూ ఉన్నారు. మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.